ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన. రాష్ట్రపతి పాలన అంటే ఏదైనా రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో కానీ మరియు చాలా రాష్ట్రాల్లో కానీ రాష్ట్రపతి పాలన విధిస్తారన్నమాట. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తినప్పుడు. సో అలా రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ రద్దు అయిపోతుంది మరియు స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా రద్దు అయిపోతుంది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రద్దు అయిపోయి అదంతా సెంటర్ గుప్పెట్లో ఉంటుంది. అంటే రాష్ట్రపతి అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లే కదా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే కదా రాష్ట్రపతి అనేది. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారంటే రెండు సిచ్యువేషన్. ఒకటి, ఆ రాష్ట్ర గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ పరంగా నడుచుకోకపోతే, అంటే రాజ్యాంగంలో మనకు పొందుపరుస్తారు కదా, ఆ విధి విధానాలు పాటించకపోతే అకార్డింగ్ టు ఆర్టికల్ 356. ఇంకోటి రెండో సిచ్యువేషన్ ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వినకపోతే, అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేస్తాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ విధించే విధి విధానాలు పాటించకపోయినా కూడా ఈ యొక్క అకార్డింగ్ టు ఆర్టికల్ 365 ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధిస్తారనమాట. ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది. ఏదంటే ఆ రాష్ట్రంలో ఏమైనా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయనప్పుడు, అట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రజలకి అది ఇష్టం లేనప్పుడు, ఈ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని భావించినప్పుడు ఎవరు భావించాలి అంటే గవర్నర్. ఆ రాష్ట్రం యొక్క గవర్నరు ఎన్ని అనుకుంటారన్నమాట, ఏ విధానాలు బాగాలేవు, ఇది ప్రజలకి అగైనెస్ట్గా ఉంది అన్ని గవర్నర్ భావించినప్పుడు గవర్నరు రాష్ట్రపతికి సిఫారసు చేస్తాడనమాట, రాష్ట్రపతి పాలన విధించండి అని. సో అప్పుడు రాష్ట్రపతి విధిస్తారు. అయితే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఈ యొక్క పార్లమెంట్ సెంట్రల్ రిలేటెడ్ ఈ యొక్క పార్లమెంట్ అప్రూవల్ అవసరం. వితిన్ 2 months లోపల పార్లమెంటు అప్రూవల్ అవసరం అన్నమాట. అలాగే ఈ రాష్ట్రపతి పాలన వన్స్ విధించినప్పుడు తొలగించడం అది రాష్ట్రపతి ఇష్టం, ఎప్పుడైనా పెట్టవచ్చు, ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట. ఇది రాష్ట్రపతి పాలన. సో అయితే ఇక్కడ ఏమైనా చట్టాలు చేయాలా, ఆ లోపల చట్టాలు చేయాలంటే అక్కడ గవర్నర్ ఉంటారు హెడ్గా ప్రతి రాష్ట్రంలో, అట్ ది సేమ్ టైం CS చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, సో వాళ్ళకి సహాయపడతారు. ఇది మొత్తం చట్టాలు చేసేది పార్లమెంట్ ఏవైతే చట్టాలు చేస్తాయో ఆ రాష్ట్రానికి సంబంధించి అది ఫాలో చేసేది ఎవరంటే ఆ పర్టికులర్ రాష్ట్రం యొక్క గవర్నర్ మరియు CS. ఇదండి రాష్ట్రపతి పాలన గురించి. థ్యాంక్ యూ.